సూర్యాపేట జిల్లా కోదాడ దళిత యువకుడు కర్ల రాజేష్ లాకప్ డెత్ పై సిట్టింగ్ జడ్జితో ప్రభుత్వం విచారణ జరిపించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. రాజేష్ మృతిపై ఎంఆర్పీఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించిందని, ఆలోపే లాకప్ డెత్ విషయాన్ని కనుమరుగు చేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. నిందితులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. జైళ్లలో సంస్కరణలు జరగాలని, ప్రతి ఖైదీ పట్ల ప్రభుత్వం బాధ్యత వహించాలని మందకృష్ణ మాదిగ అన్నారు. ఆయన ఎస్పీ కార్యాలయంలో డ్యూటీ చేస్తాడా? బహుశా ఒక ఇట్లాంటి కేసులో ఎఫ్ఐఆర్ అయ్యి ఎస్సీ యాక్ట్ అయిన తర్వాత సస్పెండ్ కాకుండా ఉన్న అధికారులు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నారా? పోలీసులు ఇక్కడ మాత్రం కాపాడుకుంటారు. ఇక సురేష్ రెడ్డిని కాపాడుతున్న దాంట్లో ప్రధానంగా ఎమ్మెల్యే, సురేష్ రెడ్డిని కాపాడుతున్న దాంట్లో ప్రధానంగా ఎమ్మెల్యే ఆమె రెడ్డినే. సురేష్ రెడ్డి మీద, సిఐ మీద మా కొడుకు చావు కారణం అని చెప్పి డిఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు మీద కేసు నమోదు చేయకుండా ఉన్నది అక్కడ డిఎస్పీ రెడ్డినే. రాజేష్ చనిపోయిన సమయంలో రెడ్డే ఉన్నాడు, ఇప్పుడు రెడ్డే ఉన్నాడు. రాజేష్ చనిపోయిన నాడున్న రెడ్డి డిఎస్పీ అనే రెడ్డికి ఫిర్యాదు ఉన్నది ఆయన దగ్గర 18వ తారీఖు నాడు. ఆయన కేసు నమోదు చేయాలి. రెండోసారి ఫిర్యాదు చేసే సమయానికి ఇంకో డిఎస్పీ ఉన్నాడు, ఆయన రెడ్డి, ఆయన నమోదు చేయాలి. దళితుల మీద ఫిర్యాదు వస్తే నిమిషం లేకుండా కేసులు నమోదు చేసే వ్యవస్థ. ఒక దళిత బిడ్డ పోలీసుల వల్ల చనిపోయిందని చెప్పి ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు కావా? ఆయన ఏదో ఫిర్యాదు వచ్చింది 8వ తారీఖు 10 గంటలకు అయితే మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది 8వ తారీఖు 10 గంటలకి, నిమిషం లేదు. మీరు సీడీ ఎంటర్ చేశారు, అక్రమ నిర్బంధంలో పెట్టుకున్నారు కదా, ఎందుకు ఆ నిర్బంధ కాలంలో సీడీ ఎంటర్ చేయాలి? తల్లి పోలీసులే కారణం అని చెప్పి ఫిర్యాదు 2 సార్లు చేసింది కదా, ఎందుకు కేసు నమోదు చేయాలి? అంటే దళిత బిడ్డలు ఇచ్చే ఫిర్యాదులకు పోలీస్ యంత్రాంగం విలువనివ్వదు.